మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 6వ తరగతి తెలుగు నుండి 50 ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇందులో 47 మించి మార్కులు వచ్చినట్లయితే మీరు తెలుగు టెక్స్ట్ బుక్ని చూడాల్సిన అవసరం లేదండి. ఎందు గురించి అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి. మరి ఇంతకుముందు మీరు 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ని చదవకపోతే మరి 2 వీడియోల్లో 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ని మొత్తాన్ని కూడా చెప్పి ఉన్నానండి. మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. 2 వీడియోలకు సంబంధించినటువంటి 2 లింకులు ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా కనిపిస్తాయండి, అక్కడి నుంచి చూడొచ్చండి. మరి ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. మీరు వీలైనంత వరకు ఆన్సర్ని అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఈ 1 అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు, 3 అని అనుకోకుండా డైరెక్ట్గా అయితే ఆన్సర్ని అయితే పెట్టండి. నేను చెప్పిన ఆన్సర్తో మీ ఆన్సర్ని మ్యాచ్ అయితే సరే, రాకపోతే ఒక నేర్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా ఆన్సర్ని అయితే అటెంప్ట్ చేయండి. టాపిక్ వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దామను. అమ్మ హృది అనురాగము తర్వాత గేయ పదాన్ని గుర్తించండి. గేయం పాదం తర్వాత 2వ పదము గుర్తించండి. శ్రావ్యము వీణుల భూషణమా, దివ్యము భవ్యము యోగమా, నిత్యము మాకు వికాసము, అమ్మ పెదవుల హాసమా. మరి ఏదొస్తుంది? ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నామండి. ఆన్సర్ ఆప్షన్ 2 దివ్యము భవ్యము యోగము. దివ్యము భవ్యము యోగము. రెండవదండి, అమ్మ చెప్పిన శుద్ధులు అనుసమ్ము ఒప్పిన బుద్ధులు అన్న గేయకర్త ఎవరు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 3 బివి నరసింహారావు. నెక్స్ట్ అండి, తృప్తి పాఠ్యాంశంలో పూర్ణయ్యకు గల మరో పేరు ఏమిటి? తృప్తి పాఠ్యాంశంలో పూర్ణయ్యకు గల మరో పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 బావగాడు. నెక్స్ట్ అండి, వన సంతర్పణలో భాగంగా పెసరపప్పు ఏం కలిపి కూర చేస్తానని బావగాడు ప్రకటించాడు. మరి పెసరపప్పుతో ఏం కలిపి కూర చేస్తానని బావగాడు చెప్పి ఉన్నారు. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 చుక్క కూర. మరి 5వదండి, పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత ఎవరు? మరి ఆన్సర్ని అయితే ఇక్కడ తృప్తి పాఠ్యాంశ రచయిత తెలిస్తే సరిపోతుందండి. ఆన్సర్ ఆప్షన్ 4 సత్యం శంకరమంచి. 6వదండి, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తిగా చేరితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 సంయుక్త వాక్యము. ఒక హల్లు కింద అదే అక్షరం యొక్క హల్లు చేరినట్లయితే దానిని ద్విత్వాక్షరం అంటారండి. మరి ఒక హల్లు కింద వేరొక అక్షరం యొక్క హల్లు చేరితే దానిని ఒత్తి చేరితే దానిని సంయుక్త అక్షరం అంటామండి. 7వదండి, పూర్ణయ్య పదంలో గల వర్ణ అక్షరాన్ని గుర్తించండి. ఇందులో ఉన్నటువంటి అక్షరాన్ని మనం గుర్తించాలండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 సంయుక్తాక్షరము. రా కింద నా వస్తుంది, అంటే ఒక అక్షరం కింద వేరొక అక్షరం యొక్క ఒత్తి చుచ్చి చేరింది. అదేవిధంగా యా కింద యావత్తు. ఇక్కడ అనాకి ఇక్కడ దీన్ని స్క్రోలింగ్ అండి. రా కింద నావత్తు, అదే యా కింద యావత్తు అయితే ద్విత్వాక్షరం వస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, 8వది, నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనను సహాయం అడగండి అని చెప్పింది ఇది ఏ రకమైనటువంటి వాక్యము? ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యక్ష వాక్యం. 9వదండి, అమ్మఒడి పాఠ్యాంశంలో దైవము కంటే త్వరపడి అమ్మ ఏమి చూపును అని కవి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 3 వరవడి. నెక్స్ట్ అండి, ఇది ఇంకా డిఫికల్ట్ అండి, ఒకసారి చూడండి. సత్యం శంకరమంచి గారు రచించినటువంటి కార్తీక దీపాలు, సీత స్వగతాలు, హరిహర మహాదేవ అనునవి ఏ ప్రక్రియకు చెందినవో వరుస క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ ఇది కార్తీక దీపాలు అనేవి ఏంటి, సీత స్వగతాలు ఒక రకమైంది, హరహర మహాదేవ అనేది ఒక రకమైనది. ఇక్కడ వరుస క్రమం అనేది మనం గుర్తించాలండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఇక్కడ కార్తీక దీపాలు అనేది కథా సంపుటి అండి. సీత స్వగతాలు అనేది నవల, హరహర మహాదేవ అనేది నాటకము. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. అంత డిఫికల్ట్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ చూద్దామండి.
ఏమి మహిమంబు గలదో నీ నామంబు పేర, సాటి వచ్చాడు వేరొక్క మాట గలదే అంటూ గాంధీజీ గురించి కవిత రాసిన కవి ఎవరు? గాంధీజీ గురించి కవిత రాసిన కవి నాలం కృష్ణారావు, నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, బసవరాజు అప్పారావు. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 నాలం కృష్ణారావు. 12దండి, వర్గయుక్కులు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఖ ఛ ఠ ద బ. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ 2లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వర్గయుక్కులు అంటారండి. మరి ఆప్షన్ 1 చూసినట్లయితే దీన్ని అనునాసికాలు అంటారండి. జ్ఞ జ్ఞ నా నా మా వీటిని అనునాసికాలు అంటారు. కచట తపలు అంటే పరుసాలండి. గజడ దవలు అంటే సరళాలు. ఇవి దీనిని మనము వర్గయుక్కులు అంటామండి. నెక్స్ట్, అనునాసికం మరియు మూర్ధన్య లక్షణాలు గల అక్షరాన్ని గుర్తించండి. అనునాసికము మరియు మూర్ధన్య లక్షణాలు గల అక్షరాన్ని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 అనా. ఇది అనునాసికము మరియు మూర్ధన్యము కూడా అండి. నెక్స్ట్ అండి, జషం అంటే చేప అని అర్థం. ఈ పదములో వర్ణోత్పత్తి స్థానాల్ని గుర్తించండి వరుసగా. ఇక్కడ జు అనేది ఏమిటి, ఇక్కడ ష అనేది ఏమిటి, వరుసగా వర్ణోత్పత్తి స్థానాల్ని గుర్తించాలండి. ఆన్సర్ ఆప్షన్ 3 తాళవ్యం మూర్ధన్యం. తాళవ్యం మూర్ధన్యం ఈ రెండు కూడా తాళవ్యం మూర్ధన్యానికి సంబంధించినవండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, ఎక్కడ మిస్ చేయొద్దండి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు వీడియో అయితే చేరాలండి. నెక్స్ట్, బ్రిటిష్ వారు రాజద్రోహంగా దేనిని భావిస్తున్నారని కవి చెప్పాడు? బ్రిటిష్ వారు రాజద్రోహంగా దేనిని భావిస్తున్నారని కవి చెప్పాడు? ఆన్సర్ ఆప్షన్ 1 రాట్నం ఉపయోగించడం. రాట్నం ఉపయోగించడం. నెక్స్ట్ పెట్టండి, సొంత అను పదానికి సరైన అర్థం ఏమిటి? సొంత అను పదానికి సరైన అర్థము. ఆన్సర్ ఆప్షన్ 2 కొంచెం. తప్పనిసరిగా ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. మరి మ్యాచ్ అయితే సరే, లేకపోతే నేర్చుకున్న వాళ్ళు అవుతారండి. 600 జాతీయాన్ని ఏ సందర్భంలో వాడుతారు? 600. నెక్స్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏది ఏమైనా సరే అనేటప్పుడు 600 అనే పదాన్ని మనం వాడుతుంటారండి. మాటలాడ వద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, ఇందుగల అలంకారమును గుర్తించండి. మాటలాడ వద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, ఇందులో గల అలంకారమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అంత్యానుప్రాస అలంకారం అండి. అంత్యానుప్రాస అలంకారం. ఓకేనండి. నెక్స్ట్ అండి, పంచతంత్ర కథలను తెలుగులో ఏ పేరుతో అనువదించారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 నీతి చంద్రిక. మరి ఈ తెలుగులోకి పంచతంత్ర కథలను తెలుగులోకి మరి నీతి చంద్రిక అంటారు కదండి, తెలుగులో అనువదించినటువంటి కవి పేరు ఎవరు? మీకు తెలిస్తే తప్పనిసరిగా ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించిన వాళ్ళ పేరు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 25 అండి, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాడుతో వాడి పీడ వదిలింది అనుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఫలితుడు. ఆన్సర్ ఆప్షన్ 4 ఫలితుడు. నెక్స్ట్ అండి 21ది, పొట్టి శ్రీరాములు గారు ఏ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలల పాటు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు? ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. నెల్లూరు, సబర్మతి, మద్రాసు, రాజ్కోట్. మరి ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని పొట్టి శ్రీరాములు గారు 6 నెలల జైలు శిక్షను అనుభవించారండి. నెక్స్ట్ అండి, నేటి కవిత్వం రచనాకర్త ఎవరు? నేటి కవిత్వం రచనాకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శంకరంబాటి సుందరాచారి. ఆన్సర్ ఆప్షన్ 2 శంకరంబాటి సుందరాచారి. ఈయన రచించినటువంటి ఇంకొకటి ఉందండి, అది మనం ప్రతిరోజు ఆలాపన వింటూ ఉంటాం. అది మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి.
23దండి, ఏ యుద్ధ అనంతరము పైడిమర్రి వెంకట సుబ్బారావు గారికి విద్యార్థులలో దేశభక్తి కలిగించాలనే ఉద్దేశంతో భారతదేశం నా మాతృభూమి రాశారు? చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3, 1962 భారత్ చైనా మధ్య యుద్ధానంతరం పివి సుబ్బారావు గారు, అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు భారతదేశ ప్రతిజ్ఞ అంటే భారతదేశం నా మాతృభూమి అంటూ భారతదేశం మీద దేశభక్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఈయన ప్రతిజ్ఞను రచించడం జరిగిందండి. నిమ్మకు నీరెత్తడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ఏమీ పట్టినట్లు ఉండడం, ఆందోళన చెందడం, నిదానంగా చేయడం, నిరంతరం కొనసాగించడం. ఆన్సర్ ఆప్షన్ 1, ఏమీ పట్టినట్లు ఉండడాన్నే నిమ్మకు నీరెత్తడం అంటామండి. నిమ్మకు నీరెత్తడం అనేది ఒక జాతీయము. నెక్స్ట్ అండి 25ది, ఏ కాంగ్రెస్ సమావేశంలో భారతీయులకు ఒక జెండా అవసరం ఉందన్న ఆలోచన పింగళి వెంకయ్య గారికి కలిగింది? మరొకసారి చదువుతానండి. ఏ కాంగ్రెస్ సమావేశంలో భారతీయులకు ఒక జెండా అవసరం ఉందన్న ఆలోచన పింగళి వెంకయ్య గారికి కలిగినది? ఆన్సర్ ఆప్షన్ 1, విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో. నెక్స్ట్ అండి, మీరంతా తెలుగు వాళ్ళు కదా, మీకు అసలు తెలుగుగా సరిగ్గా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అన్న మాటలు ఎవరివి? ఆన్సర్ ఆప్షన్ 1, శంకరంబాటి సుందరాచారి. 27దండి, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనున్నది ఒక. మరి వీలైనంత వరకు ఆన్సర్లు ట్రై చేయండి. మరి ఎప్పుడు కూడా పాసివ్గా ఉండడానికి ట్రై చేయకండి. మరి మీరు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో మీ యాక్టివ్కి అనుగుణంగానే మీ మార్కులు కూడా పెరుగుతూ ఉంటాయండి. ఆన్సర్ చెప్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2, జాతీయం. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనేది ఒక జాతీయం. కాళికాంబ సప్తసతి శతకకర్త ఎవరు? కాళికాంబ సప్తసతి శతకకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, పోతులూరి వీరబ్రహ్మం. అదేవిధంగా సుభాషిత రత్నావళి శతకకర్త ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. సుభాషిత రత్నావళి దీనికి శతకకర్త ఎవరు? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అండి, రవితో రహీం బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో ప్రత్యయం ఏ విభక్తి చెందింది? ఇక్కడ తో అనే పదం ఉందండి. ఇది ఏ విభక్తికి చెందిందో మీరు గుర్తుంచుకోవాలి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1, తృతీయ విభక్తి. తోడంతోన్ చేతంచేన్ తోడంతోన్ అనేది తృతీయ విభక్తి అండి. ఇక్కడ ద్వితీయ విభక్తి అంటే నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి అండి. షష్ఠి కిన్కిని యొక్క లోపలన్. ఇక్కడ సప్తమి అందున్నన్. ఇవి ఈ విధంగా మనం విభక్తి ప్రత్యయాలను గుర్తుంచుకుంటామండి. 30ది, సమాసాల్లోని రెండవ పదాన్ని వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? ఇక్కడ సమాసాలు ఉంటాయి కదండి, రెండవ పదాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తర పదం. మొదటి పదాన్ని పూర్వపదం అంటామండి, రెండవ పదాన్ని ఉత్తర పదము. అదేవిధంగా కొన్ని వాటిలో పరపదము కూడా అంటుంటాము, కానీ ఎక్కువగా మనము ఉత్తర పదాన్ని ఉపయోగిస్తుంటామండి. 31ది, మమకారం అనే పాఠ్యాంశము చిలుకూరి దేవపత్ర గారి ఏ రచన నుండి గ్రహింపబడుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇది పిక్చర్ రూపంలో చూపిస్తూ మరి పాఠంలో చెప్పడం జరిగిందండి. ఆ వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, తప్పనిసరిగా చూడండి. మమకారం పాఠ్యాంశం చిలుకూరు దేవపత్ర గారి ఏ రచన నుండి గ్రహింపబడింది? పిక్చర్స్ కూడా చూపించడం జరిగిందండి దానిలో. ఆన్సర్ ఆప్షన్ 3, 6 గ్లాసులు. నెక్స్ట్ అండి, చిలుకూరు దేవపత్ర గారు రచించిన అద్దంలో చందమామ, పంచమం అనునవి ఏ ప్రక్రియకి చెందినవి? చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా ఈ పంచము బొమ్మ యొక్క పిక్చర్ రూపంలో చూపించి అద్దంలో చందమామ అంటేదండి మనిషిని చూపిస్తూ మరి వీడియో చేయడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 1, నవలలు. అది డిస్క్రిప్షన్ లింక్ ఉందండి ఆ వీడియోలకి, అక్కడి నుంచి మనం చూడొచ్చు.
నెక్స్ట్ అండి, అమ్మ ఉత్తరములో ఊళ్ళె ఊళ్ళెల్లేస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, అమ్మ ఉత్తరములో ఊళ్ళెల్లేసిస్తోంది అని దేనిని ఉద్దేశించి చెప్పబడింది? ఆన్సర్ ఉద్యోగ లక్ష్మి అని చెప్పడానికి ఉద్దేశించి చెప్పబడింది. 34వదండి, 34వది జాంతనాలు పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాంతనాలు చాలా ఇంపార్టెంట్ అయితేనే మనం ఈ వీడియోలోకి తీసుకురావడం జరుగుతుందండి. మరి మిత్రులు గమనించాలి. జాంతనాలు పదానికి సరైన అర్థం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 అల్లర్లు. అల్లర్లు. నెక్స్ట్ అండి, మేలుకొలుపు పాఠ్యాంశంలో భరతమాతను కవి దేనితో పోల్చాడు? భరతమాతను కవి దేనితో పోల్చాడు? ఆన్సర్ ఆప్షన్ 1 పారిజాత వృక్షంతో కవి మేలుకొలుపు పాఠ్యాంశంలో భరతమాతను పారిజాత వృక్షంతో పోల్చడం జరిగింది. 36వదండి, మేలుకొలుపు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని తెలియజేయడమే మేలుకొలుపు అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ అండి, అస్పృశ్యత బడబానల గంత భూములకు జల్లార వరకు ఈ వాక్యమునందు గల అలంకారమును గుర్తించండి. మళ్ళీ చెప్తున్నా అండి, అస్పృశ్యత బడబానల జ్వాల దిగంత భూములకు జల్లారు వరకు ఈ వాక్యమునందు గల అలంకారమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 రూపక అలంకారము. రూపక అలంకారము. నెక్స్ట్ అండి, గుడిపాటి వెంకటచలం గారికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. గుడిపాటి వెంకటచలం గారికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు చేశాడు అనేది సరికాదండి. ఈయన తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత, విద్యను పెంపకాన్ని మేళవించి అవసరాన్ని గుర్తించినటువంటి పిల్లల ప్రేమికుడు గుడిపాటి వెంకటచలం, కథా రచయిత, నవలాకారుడు, వ్యాసకర్త కూడా అండి. నెక్స్ట్ 39వదండి, భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది సంక్లిష్ట వాక్యంగా మార్చండి. ఆప్షన్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 భరతమాత కవులను కని పెంచింది. ఇక్కడ కామా కూడా ఉండాలండి. నెక్స్ట్ 45వదండి, ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో గల ఇతివృత్తం గుర్తించండి. ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో గల ఇతివృత్తాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 స్థల పురాణం. స్థల పురాణం. 41వదండి, ద్విగు సమాసంలో ఉత్తర పదం దేనిని సూచిస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 నామవాచకము. అదే పూర్వపదము అంటే సంఖ్యను చూస్తుంది, ఉత్తర పదము నామవాచకాన్ని చూస్తుందండి. 42వది శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది సంయుక్త వాక్యంగా మార్చండి. ఆన్సర్ ఆప్షన్ 1 శారద సంగీతము నాట్యం నేర్చుకుంది. ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి చూసుకుంటే గుర్తుండిపోతాయండి. ధర్మ నిర్ణయం పాఠ్యభాగ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ధర్మ నిర్ణయం పాఠ్యభాగ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 మాధవ వర్మ ధర్మ నిరతని తెలపడం. మాధవ వర్మ ధర్మ నిరతని తెలపడం. 44వదండి, ఓ రాజా నాకు ఇతడొక్కడే కొడుకు, మా కుటుంబానికి ఇతడే ఆధారం. ఇది ఏ రకమైనటువంటి వాక్యం? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యక్ష వాక్యం. ప్రత్యక్ష వాక్యము. మరి 45వదండి, త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నం పాఠ్యాంశం మొల్ల రాసినటువంటి రామాయణంలో ఏ కాండ నుండి గ్రహించబడింది? చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. త్రిజట స్వప్నం పాఠ్యాంశం మొల్ల రాసిన రామాయణంలో ఏ కాండ నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 సుందరకాండ నుండి. సుందరకాండ నుండి. మరి 6వ తరగతి పాఠ్యాంశం 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఇవన్నింటికి
తెలుగు టెక్స్ట్ బుక్ నుండి ప్రతి వీడియో కూడా చేయడం జరిగిందండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో 3వ తరగతి నుంచి మొదలుకొని 8వ తరగతి వరకు చేసినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్లు అన్నింటిని కూడా కూలంకుషంగా లైన్ టు లైన్ పేర్చి చేసినటువంటి వీడియోలు అండి. తప్పనిసరిగా అయితే చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ 3 సుందరకాండ. ఆన్సర్ ఆప్షన్ 3 సుందరకాండ. 46వదండి పిచ్చుక నేర్పిన పాఠమునకు సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిత్వ వికాసం. ఇంకా కనీసం 45 రోజులు మాత్రమే ఉందండి మిత్రులు. అటు ఇటు లెక్కేసుకుంటే మరి ఎక్కడ కూడా టైంని డిలే చేయకుండా తప్పనిసరిగా ప్రతి మంచి వీడియోలను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మరి వాల్యుబుల్ వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. డూడు బసవన్న పాఠ్యాంశం ఈ పుస్తకం నుండి తీసుకోబడింది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 జీవన సమరం. ఆన్సర్ ఆప్షన్ 1 జీవన సమరం. 48వదండి ఎంత మంచి వాడమ్మా యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలిలో సాక్షాత్కరించు కష్టజీవులు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 యానాదులు. నెక్స్ట్ అండి ప్రభువు గారికి దండం పెట్టు, పాదం వంచి దండం పెట్టు, చారెడు గింజలు ఇస్తారంటూ, బారెడు మూకలు ఇస్తారంటూ, చారెడు రూకలు ఇస్తారంటూ ఇందుగల అలంకారాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అంత్యానుప్రాస అలంకారం అండి. అంత్యానుప్రాస అలంకారము. మరి వీడియో చివరి పెట్టండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. లాస్ట్ పెట్టండి. కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది? కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.